మునగాల చివారు అంటారు. నా పేరు తూదేటి శ్రీను. భీష్మాని వేసిందండి. ఫస్ట్ కోత 60 సెంట్లు 8 క్వింటాలు తగ్గిందండి. 13,850 అమ్మినమండి. బాగుందండి. రైతుకి మట్టికి మగ్గోడు ఇస్తున్నామండి. బాగా దమ్ముండగా ఇస్తున్నాం. వైరస్ అనేది లేదు అసలు. కానీ మళ్ళీ ఇప్పుడు కొద్దిగా మందంగా అంటున్నారు. అది మనకైతే తెలియదు. ఇంకా కొయ్యలేదు. ఒకసారి కోసిన. ఎంత కోసారు? 60 సెంట్లు 8 క్వింటాలు కోసినండి. ఏ రేట్ అమ్మారండి? 13,850 అమ్మినమండి. 13,850. అబ్బా, మంచి రేట్ అమ్మారండి. ఈ సంవత్సరం ఎన్నో తారీఖు అప్పుడు అమ్మింది? మేము అమ్మింది జనవరిలోనండి. జనవరి 13వ తారీఖు కదా. 13 పండగ రోజు, పండగ ముందు రోజు. పండగ వెళ్ళాకనండి. పండగ వెళ్ళిన తర్వాత, పండగ వెళ్ళాక 2 రోజులకు 3 రోజులు, 16వ తారీఖు, 17, 18 తారీఖులు అమ్మినమండి. ఓకే ఓకే. చూడండి, రైతు మాటల్లో చెప్తున్నాడు. ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ ఎనిస్టా సీడ్స్ వాళ్ళ భీష్మా వేశాడు. ఈయన 60 సెంట్లో 8 క్వింటాలు ఫస్ట్ ఆపాడు. రెండోసారి కూలీలు దొరకప్పుడు ఆపాడు. పంట అంతా అంతే ఉంది. చూడండి, ఆయన చూపించే ఇదిలో కాయ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తాళనేది లేదు. ఇప్పుడు వచ్చేది కూడా మంచిగా ఉంది. ఇప్పుడు లేత కాపు కూడా ఉందండి. చూడండి, రైతు బాగా ఆనందపడుతున్నాడు. ఈ నల్లి ఘాటు తట్టుకుని నల్లి తెగులతో తాలుకాయలు సమస్య కూడా చాలా తక్కువగా ఉందండి. నల్లి అనేది అసలు ఇది ఎరగదండి. అయితే ఇప్పుడు ఒక వైరస్ గురించి చెప్పండి. వైరస్ అసలు అనేది ఒక్క మొక్క కూడా లేదండి. 60 సెంట్లు అసలు లేదు. ఒక్క మొక్క కూడా. ఆ వైరస్ కి మట్టికి మనగాడు. వైరస్ అయితే లేదు అసలు. తాలు కూడా పెద్ద వెళ్ళలేదండి. మొదట 8 క్వింటాలు ఎన్ని కాయలు వచ్చినాయి? ఒక 20 కేజీలు వచ్చినాయి. 8 క్వింటాల కాయల్లో 20 కేజీలు తాలు వచ్చిందండి. కాబట్టి రైతు సోదరులు అపోహలను నమ్మొద్దండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి మాటలు వినొద్దు. ఈ ధరల పతనం అవడంతో ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పెడుతున్నారు. రకరకాల మాటలు చెబుతున్నారు. అదీగాక రైతులు వేసినటువంటి సరుకు అంతా కూడా మార్కెట్కి ఒక్కసారిగా నిన్న ముంచెత్తడంతో దిగుబడులు బాగా డౌన్ చేసి రైతులు, వ్యాపారస్తులు ఆటాడుకుంటున్నారు. రైతులతో దిగుబడి అరకొర దిగుబడులతో ధర లేక రైతు సతమతమై కన్నీళ్ళు బాధగా ఉంది ఒక్కొక్క రైతు, మిర్చి రైతు. కానీ ఈ ఎనిస్టా సీడ్స్ వాళ్ళ భీష్మా వేసిన రైతులు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా 30 క్వింటాలు కాయ తగ్గటం లేదు. ఎన్ని ధరల పతనమైనా కానీ కల్లాలలో రైతులకి కళ్ళ నిండా పంట దిగుబడి కనపడుతుంది. ఎనిస్టా సీడ్స్ వాళ్ళ భీష్మాతో నల్లిని తట్టుకుంటుంది, వైరస్ని తట్టుకుంటుంది. పంట కూడా చివరి కాపులు కూడా చూడండి సార్. అది మూడో తంతి అండి. ఫస్ట్ తంతి వచ్చేసి ఇది రైతు చూపించేది. ఫస్ట్ తంతి ఇది అడుగు బాగా కోసాడు ఒక కాపు. ఇది రెండో తంతి అండి. ఇది వచ్చేసి అదే మొక్క 3వ తంతి సార్. ఇది ఈ 3 తంతుల్లో కూడా దిగుబడి గట్టిగా వస్తుంది అంటున్నాడు. 35 నుంచి 40 క్వింటాలు ఎట్టి పరిస్థితుల్లో తగ్గదంటున్నాడు రైతు. ఎంత వచ్చిందండి దిగుబడి? మాకు 60 సెంట్లు 30 వచ్చింది అంటున్నారండి. 60 సెంట్లు 30 క్వింటాలు అయింది అంటున్నాడండి రైతు. మీరు చేను చూసినా కానీ అట్లాగే ఉండాలి. కాబట్టి చూడండి సార్, ఇలాంటి పరిస్థితుల్లో ఎంత ధరలు తక్కువగా ఉండా కానీ రైతులకి కల్లాలలో పంట బాగా కనిపిస్తుంది. పొలంలోకి వస్తే చూడండి అండి, ఇది రెండో తంతి రైతు చూపిస్తున్నాడు. ఏ విధంగా వచ్చిందో చూడండి కాపు. కాబట్టి యావత్ రైతు సోదరులు అనవసరంగా ఏదో విష ప్రచారాలు నమ్మి మీరు మోసపోమాకండి. అనవసరంగా కూలీల బాధతో కూడా ఇబ్బందులు పడుతున్నారు, కూలీలు దొరక్క. కానీ పంట పండి ఉంటే 4 రోజులు వెనక ముందు కోపించుకుంటామండి, ఇబ్బంది లేదు. మాకు చేలో పంట అయితే ఉందన్న నమ్మకం కానీ రైతు అంటున్నాడు. అంతే కదండి? అంతేనండి. ఇది ఇంకా ఎంత అవుద్ది? ఇంకా మీ ఇంకొక 20 క్వింటాలు తగ్గదు అసలు. చూడండి అండి, పంట చూపించండి. అదిగో 3వ తంతి అండి. అది చూడండి ఏ విధంగా వచ్చిందో చూడండి. రైతు మాట నమ్మండి, రైతుని చూడండి. ఆ రైతు చేసి ఆయన కూలి పనులకు కూడా వెళ్తాడు, కాయ కూడా తొక్కుతాడండి. ఎవరి రేటు ఈరోజు ఎంత అమ్మింది కూడా ఆయన చెప్తూ ఉంటాడు. అందుకనే ఈయన దగ్గరికి వచ్చి ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు విష ప్రచారాలు మాత్రం నమ్మకండి. మార్కెట్లో విష ప్రచారాలను తిప్పికొట్టే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే మన ఈ శ్రీనివాసరావు గారితో ఈరోజు ఇక్కడ కిష్టాపురం వచ్చి ఈ వీడియో చేయడం జరుగుతుంది. భీష్మా పంట మీద చూడండి ఏ విధంగా కాసిందో. ఇంకా మీరు రైతులకు ఇచ్చే సలహా ఏంటి శ్రీనివాసరావు గారు? మేము ఇదే వేసుకోవాలని చెబుతున్నామండి. చూడండి, ఇది వేసుకుంటే ఇబ్బంది ఉండదు అంటారు రైతుకి. తక్కువ దిగుబడులు రాకుండా ఎక్కువ దిగుబడి వస్తుంది రైతుకి. ధర తక్కువ ఉండగానే ఇబ్బంది లేదనే మాటతో రైతు చెప్పడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.